మూవీ స్టార్ట్ అవగానే 1994 సంవత్సరం చూస్తాం. అదొక మారుమూల ప్రాంతం. అక్కడ ఒక పాడుబడ్డ ఇల్లు, అందులో రిచర్డ్ అనే ఇతను. మనోడు కింద కూర్చొని ఉన్నాడు. పైన వాళ్ళ ఆవిడికి దెయ్యం పట్టుంది. ఎవడో చేతబడి చేశాడంట. దగ్గరికి వస్తే వాళ్ళ ఆవిడ కొరిగిద్దామని చెప్పి మనోడు ఇందాల నుంచి కిందే ఉన్నాడు. సీన్ కట్ చేస్తే అదే పాడుబడ్డ ఇంటి యొక్క బేస్మెంట్ లో ఈవిడ్ని ఒక స్ట్రెచ్చర్ కి కట్టేసి పెట్టి ఉంచుతారు. భూత వైద్యం చేసే ఒక ఆయన ఇక్కడికి వచ్చి ఈవిడికి భూత వైద్యం చేస్తూ ఉంటాడు. ఫ్యాన్సీగా ఎగ్జార్సిజం అందాం. అయితే వీళ్ళు భూత వైద్యం చేద్దాం అనుకుంటున్నారో షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ ఈవిడ సరిపోక ఈవిడ హస్బెండ్, ఆ చేసే ఆయన, దాంతో పాటు పోలీస్ మ్యాన్, కొంతమంది జనాలు, కెమెరామ్యాన్, ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్టులు చాలా మంది వచ్చున్నారు. ఇంకో దరిద్రం ఏంటంటే ఈ భూత వైద్యుడు ఈ అమ్మాయి మీద ఇప్పటికే 29 సార్లు చేశాడంటే ఈ ప్రాసెస్. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగాలేదో లేకపోతే కెమెరాలో బ్యాటరీలు అయిపోయి ఏమో తెలియదు కానీ 29 సార్లు ఈ ఎగ్జార్సిజం ప్రాసెస్ చేసినా సరే ఎప్పటి కూడా దెయ్యం అలాగే ఈవిడ లోపలే ఉండిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు 30 సార్లు వచ్చి చేస్తున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి డే 30 టేక్ 1 అలా ముందంతా కెమెరాలో చెప్తూ ఉంటాడు. ఇలా స్టార్ట్ చెప్పగానే మన దెయ్యానికి పిచ్చి కోపం వచ్చేసిద్ది. ఎన్నిసార్లు చేసిందే చేస్తుంటారు, ఆర్టిస్టులకు మాత్రం కోపం కదా. అప్పటిదాకా రోజు కోఆపరేట్ చేసిన మన అక్కయ్య సడన్ గా కోపం వచ్చేసి చేతికున్న తాళ్ళు, ఏళ్లు అన్ని పీకేస్తది. సెట్ లో ఉన్న సామాన్లన్నీ అటు ఇటు ఊపేస్తూ గాల్లోకి వెళ్తూ ఉంటది. అలా వచ్చి కిందకి దూకి మంచి పోజ్ ఇచ్చింది. యాక్షన్ మూవీ అనుకుంటున్నట్టుంది. కోపం ఎక్కువైపోయి ముందెళ్ళి వాళ్ళ ఆయన వేసేసింది. ఆ తర్వాత అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆయన వేసేసింది. ఆ కెమెరామెన్ ఇదంతా సీన్ లో ఒక పార్ట్ ఏమో అని చెప్పి ఇంకా రికార్డ్ చేస్తూనే ఉంటాడు. కానీ ఆర్టిస్టులు అందరినీ చంపేసేటప్పటికి అర్థమైపోయి కెమెరా పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. దానికి ఏం కాకూడదని. ఇప్పుడు మన అక్కయ్య భూత వైద్యుడి దగ్గర అలా వెళ్తుంది. పట్టుకొని వేసేస్తూ ఉంటది. ఎన్ని ఛాన్సులు ఇచ్చానో నీకు, పాపం మొసలు చచ్చినోడివి, ఏదో బతుకుతావులే అని చెప్పి 30 ఛాన్సులు ఇచ్చా, ఎంతకు మించి నా వల్ల కాదని చెప్పి అతను అక్కడే వేసేస్తుంది. అప్పుడే సడన్ గా ఇంటి పైనుంచి ఎవరో పాప ఏడుతున్నట్టు సౌండ్ వచ్చింది. అంతే, వెంటనే మన దెయ్యం వాడు చూసిద్ది. అంటే దెయ్యాలకి పిల్లలంటే ఎంత ఇష్టమో తెలిసిందే కదా. ఆ మాత్రం ఇష్టం ఉండడంలో తప్పేం లేదు. అంటే పెద్దోళ్ళు అనుకో దెయ్యాలు వచ్చి తలుపులు వేసేయడం, మంచం కింద దాక్కోవడం ఇట్లాంటివి చేస్తే భయపడిపోయి దూరంగా వెళ్తారు. అదే పిల్లలు అనుకోండి, ఇది ఎవరో తెంగది మనతో వచ్చి ఆడుకుంటుందని చెప్పి అవి దెయ్యాలతో పాటు ఆడుకుంటాయి. అందుకే మన దెయ్యం ఆ పిల్లతో ఆడుకుందామని చెప్పి అలా పైకి వెళ్తుంది. ఆ తర్వాత కట్ అయిపోద్ది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అని చూస్తాం. ఇది ఒక పెద్ద యూనివర్సిటీ. ఇతన్నేమో ప్రొఫెసర్ టక్కర్. వీళ్ళలోనే ఈ మన స్టూడెంట్ గ్రాంటెన్. మన గ్రాంటెన్ ఫైనల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి బాగా ట్రై చేస్తుంటాడు. అందరూ కలిసి యూనివర్సిటీలో డాటా చదువుకుంటున్నారు అనుకుంటున్నారా? కాదు, చేతబడి ఎలా చెయ్యాలి, ఎలా ఆపాలి, అందులో పలు రకముల యొక్క ప్రత్యేకతలు, పద్ధతులు, వీటి గురించి నేర్చుకుంటూ ఉంటారు. ఇవన్నీ చదువుకొని అమెరికాకి వెళ్ళిపోయినా బాగుండు, బోల్డ్ అని కేసులు ఉంటున్నాయి. మనోడు ఫైనల్ టాపిక్ గా ఎగ్జార్సిజం ని ఎంచుకుంటాడు. అంటే ప్రాజెక్ట్ లో చదువులు అన్ని మనోడు కాలేజ్ హాస్టల్లోనే ఉండి చేసుకుంటూ ఉంటాడు. ఈడు మనోడు రూమ్మేట్. అప్పుడే అక్కడికి క్లే వస్తాడు. ఈ క్లే మనోడు ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి చాలా కుతూహలంగా ఉంటాడు. చేతబడిని ప్రేరణగానే వచ్చేసినట్టున్నాడు, నాలంటోడే అనుకుంటా. ఇప్పుడు వీడు వాళ్ళ టీచర్ దగ్గర పోయి ఎగ్జార్సిజం సంబంధించిన పుస్తకాలన్నీ కలెక్ట్ చేసి వస్తాడు. అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి కదా. అలా ఒక్కడే నైట్ టైం కూర్చొని ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని రాసుకుంటూ ఉంటాడు. దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాడు. ఇక్కడ మన అక్కయ్య వీడియో క్లిప్లు కూడా ఉంటాయి. అదే సినిమా స్టార్టింగ్ లో జరిగింది కదా, కెమెరామెన్ షార్ట్ ఫిల్మ్ కంటే నీట్ గా శుభ్రంగా బాగా తీసాడు. అలా డీటెయిల్ గా వీడియో క్లిప్స్ చూస్తూ ఉంటాడు. చూడండి అది ఎంత మంచి క్లారిటీతో రకరకాల యాంగిల్ లో షార్ట్లన్నీ తీసి పెట్టాడు. ఇదంతా 20 సంవత్సరాల క్రితం జరిగింది అని తెలుస్తుంది. ఇప్పుడు మనోడు వెంటనే లగెత్తుకుంటూ క్లే దగ్గరికి వెళ్తాడు. పోయి చెప్తాడు, 20 ఏళ్ల క్రితం ఇదంతా జరిగింది, ఆ రోజు మొత్తం అంతా చచ్చిపోయారు, ఆ కెమెరామెన్ ఓ పిల్లోడు తప్ప అందరూ పోయారంట. అంటే ఆ రోజు కెమెరామెన్ ఏం చేయలేదు. లాస్ట్ గా వీళ్ళు ఇప్పుడు డిసైడ్ అయిపోతారు, ఆ ఏళ్ళ ఆ ఇంట్లో ఏం జరిగింది, మన అక్కయ్యకి ఏమైంది, అదే ఆ దెయ్యానికి ఏమైంది, అదే వీళ్ళ ప్రాజెక్ట్. ఇప్పుడు వీళ్ళిద్దరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్, సీడీలు అన్ని ఎత్తుకొని వస్తారు. వీళ్ళు ఏదో క్యాన్సర్ తగ్గించడానికి మందు కొని పెడుతున్నారు అన్నట్టు ప్రతి ఒక్కటి ఇంత హెల్ప్ చేస్తున్నారు ఎందుకు వీళ్ళకి. నేను ప్రాజెక్ట్ చేసేటప్పుడు నా టీమ్ లో ఉన్నాడు కూడా ఎవడో నాకు హెల్ప్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ టేప్ లో ఏముందో చూస్తారు. అందులో వాళ్ళకి టేక్ 30 అదే డే 30 చేశారు కదా, ఆ వీడియో క్లిప్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు సీన్ బై సీన్ మొత్తం అంతా చూసి ఇద్దరు కలిసి ఆ ఇంటికి బయలుదేరుతారు. అదే ఆ ఇంటికి వెళ్ళి ఏం జరిగింది తెలుసుకుందామని. మన క్లే గాడేమో, నీకు దండం పెడతా ఉద్యోగ బాబు, నువ్వేదో 4 పుస్తకాలు చదివి రికార్డు అయితే నేను తీసుకుపోయి జవాబు తీసుకుందాం అనుకున్నా, నువ్వేందో ప్రాజెక్ట్ అని చెప్పి కొద్ది వెనకాల పడతావు అని ఎంత బతిమలాడినా మనోడు అస్సలు వినలా. ఏదో ఒకటి చెప్పి వాడిని ఒప్పించేస్తాడు. ఇప్పుడు ఆ ఇంటి దాకా అలా వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళేటప్పుడే వీడియో రికార్డ్ చేస్తూ వెళ్తుంటారు. ఇల్లు చాలా పెద్దది, ఇల్లంతా చూస్తుంటారు. కెమెరా పట్టుకొని మొత్తం అంతా రికార్డ్ చేస్తుంటారు. అప్పుడే మన దెయ్యం అక్క స్టార్టింగ్ లో వచ్చింది కదా, అక్కడికి రావడం కూడా చూస్తాం. కెమెరా పట్టుకొని వచ్చారు కదా, కెమెరా చూడగానే రెడీగా వచ్చేసింది యాక్టింగ్ చేసేద్దామని. అయితే మన అక్క వచ్చినట్టు వీళ్ళకి కనిపించలేండి. సైడ్ నుంచి అలా చూసి వెళ్ళిపోయింది. కెమెరా మంచిదా కాదా, క్వాలిటీ బాగా వచ్చిద్దా లేదా అని. వీళ్ళు లోపలికి వచ్చి ఇల్లంతా చెక్ చేస్తూ బేస్మెంట్ దాకా వెళ్తారు. వీడియో షూటింగ్ అంతా జరిగింది అక్కడే కదా. వెళ్తూ ఉంటే వీళ్ళకి రకరకాలుగా భయంకరంగా ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. ఆత్మలు అవి ఇవి కనిపిస్తుంటాయి. అప్పుడే వీళ్ళు ఇట్లాంటి హౌసుల్లో ఆత్మలు కాకపోతే ఆంటీలు ఉంటారా అని చెప్పి అలా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అలా ముందుకెళ్లే కొద్దీ మన క్లేగడ్ ఇంకా తట్టుకోలేక పెచ్చ భయం వేసేస్తుంటది. పోదామా అంటూ ఉంటాడు. అప్పుడే ఇడు ఆగు అని చెప్పి అటు ఇటు చూసి చిన్న సందు లాంటిది కనిపిస్తే దాన్ని పగలగొట్టి లోపల ఓజా బోర్డు కనిపిస్తే, ఓజా బోర్డు స్పిరిచువల్ గేమ్ తెలుసు కదా, అది ఆడుకుంటా దయ్యాలను పిలుస్తూ ఉంటారు. అది కనిపించేసరికి దాన్ని సంకలో పెట్టుకుని కావులో వేసుకుని వచ్చేస్తూ ఉంటారు. ఆ క్లే గాడేమో మనకు అవసరం ఉంటాయి ఇవన్నీ, ఒకవేళ నిజంగా అక్కడ దయ్యం ఉంటే దాని వస్తువు మనం తెచ్చేసామని చెప్పి మన వెనకాలే వచ్చేసిద్ది అని ఎన్ని రకాలు చెప్పినా ఈడు మాత్రం వెండు. అయితే ఇంతకీ వీడికి ఏం మాయయోగం వచ్చిందంటే మనోడు దయ్యాలను పెద్దగా నమ్మడంట. అవి నిజంగా ఉంటాయో లేదో సైంటిఫికల్ గా ఎక్స్పీరియన్స్ చేసి చూద్దామని ఇలా తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు వీడి ప్లాన్ ఏంటంటే వీడి మీదే మెడికల్ ఎక్స్పెరిమెంట్ చేసి
చేసి సైంటిఫికల్లీ ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాడంట. అర్థం కాలేదు కదా, ఏం లేదు, వీడి మీద ఈడే చేతబడి చేయించేసుకుని దయ్యం ఉంటుందో లేదో శిక్ష చేద్దాం అనుకుంటున్నాడు. తింగరితనాల్లో రకాలు ఉంటాయి. ఈడందులో రోల్ మోడల్ లా ఉన్నాడు. ఈడు ఇక్కడతో సరిపోతున్నట్టు వాడి మీద వాడు చేసుకుని ఇంటర్నెట్ లో ఒక వెబ్సైట్ ఆన్ చేసి లైవ్ లో ఈ విషయం మొత్తం బ్రాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. అందరికి జరిగేదేంటో. అందుకోసమే బ్రాండ్ అండ్ ఫండ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ని కూడా క్రియేట్ చేశాడు. అందరూ డబ్బులు ఏంటి నేను చేస్తాను అని చెప్పి. ఈ మాట చెప్పగానే అప్పుడు దాకా సైలెంట్ గా ఉన్న ఈ క్లే గాడు అబ్బా డబ్బులు వస్తాయా, ఓకే ఓకే అనేస్తాడు. అప్పుడే మనోడు ఆ నుంచి ఎత్తకొచ్చాడుగా, అదే దొంగతనం చేశాడుగా ఓజా బోర్డు, దాన్ని తీసి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాం. మన దెయ్యాలు బట్టి ఆయన ఉన్నాడు కదా స్టార్టింగ్ లో చూసాం. అతని ఓజా బోర్డ్ ని ఆ గోడ లోపల గుంట తవ్వి అదే ఇంట్లో పెట్టేసి దానికి అడ్డంగా ప్రొటెక్షన్ పెట్టి మంత్రాలు అవి వేసి అడ్డంగా పెట్టేశాడంట. దాన్నే ఇడు తెలియక తీశాడు అని చూపిస్తున్నాడు. అందులో తెలియక తీసిందే ఉండే వాళ్ళ బాబు వీడి కోసం బొమ్మ మీద దాచిపెట్టినట్టు టపాటాప వెళ్ళి మొత్తం పగల కొట్టేసి లటక్కం లాక్కొని వచ్చేసాడు. అటు ఇటు ఎతికింది కూడా లేదు, వచ్చేలా తీసుకెళ్లిపోయాడు. మనోడిని ఆ ప్రొఫెసర్ చాలా మంది జనాలు ఇట్లాంటి పనులు చేయమాక నీకేమైనా తెక్క అని అంటే వీడు మాత్రం అస్సలు ఒప్పుకోడు. అయితే ప్రొఫెసర్ బాగా గట్టిగా చెప్పడం వల్ల సర్లేండి ఆడవమాకండి నేను చేయనులే అని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి చూస్తే వాడు ఫండ్ ఆర్గనైజేషన్ పెట్టాడుగా డబ్బులకి. జనాలు ఆత్రం ఎక్కువైపోయి లక్షల డబ్బు వేసేసి ఉంటారు. నువ్వు చెయ్యి, అసలు నువ్వు చెయ్యి, నేను ఎంత కావాలంటే అంత వేస్తా, నువ్వు తగ్గమాక అని అందరూ చెప్పగానే వీడికి ఊపు వచ్చేసిద్ది. ఇంకెందుకు అవుతాడు, మంచి ఊపు మీద ఉన్నాడు కదా. ఇప్పుడు ప్రాజెక్ట్ కోసం వీళ్ళకి ఇద్దరు మనుషులు కావాలి. ఒకటి మెడికల్ స్టూడెంట్, అంటే ఆ టైంలో దెయ్యాలు వచ్చి ఎక్కడ ఎక్కాయి అనుకోండి వచ్చి ఆయింట్మెంట్ పుయ్యాలి కదా. ఇంకొకటేమో సేతబడి చేయాలి కదా, సేతబడి చేయడానికి ఇంకొకటి కావాలి. మెడికల్ స్టూడెంట్ గా ముందు ఈ అమ్మాయిని ఎంచుకుంటారు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ అమ్మాయి అందంగా ఉంటే ఇంకొక ఆప్షన్ ఎందుకు, వీళ్ళు అమ్మాయిని కలుస్తారు. అమ్మాయి వెంటనే ఓకే చెప్పేసిద్ది. ఇట్లాంటి మహత్కార్యాలు చేస్తామని కానీ అందరూ ఒప్పేసుకుంటారు ఏందో. అయితే వీళ్ళు డీటెయిల్స్ అన్ని ఇవి చెప్తూ ఉంటారు ముందు నుంచే ఇలా జరుగుతుంటాయి అని. కానీ ఈవిడ మాత్రం నువ్వు భయపడమాక, నాకు అన్ని తెలుసు, నీ వెబ్సైట్ చూసాను, నీకు డబ్బులు కూడా వేసాను నేను అని చెప్పిద్ది. లాస్ట్ గా చెప్తాడు మొత్తం కంప్లీట్ అయిపోయాక నాకు కానీ మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఏదో ఒక ప్రీస్ట్ ని కూడా మాట్లాడి పెట్టు, నాకు వచ్చి ఎగ్జాజిజం చేసేయాల్సి వచ్చింది అని చెప్తాడు. ఇప్పుడు అందరినీ వేసుకుని వీడు బేస్మెంట్ దగ్గరికి వచ్చేస్తాడు, అదే పాడుపడ్డ ఇంట్లో. దాంతో పాటు వీడికి చేతబడి చేయడానికి ఒక ఆవిడని కూడా ఎత్తుకొని వస్తాడు. కెమెరాలు, మనుషులు, ఎక్స్ట్రా సామాన్లు అన్ని రెడీ. ఇంకో షార్ట్ ఫిల్మ్ కోసం ఈవిడ కూడా ఆవిడకి కావాల్సినవన్నీ రెడీగా కొవ్వొత్తులు, పుస్తకాలు, అమరాలు, పాప్కార్న్లు అన్ని తెచ్చి పెట్టింది. అదే చేతబడి చేసే ఆవిడ. ఇంకా ఆన్లైన్ లో వెబ్సైట్ లో జనాలు కూడా రెడీగా ఉన్నారు లైవ్ లో ఏం జరిగిందో చూడడానికి. ఇలానే స్టార్ట్ చేస్తూ ఉంటే లైట్లు ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అంతా భయపడిపోతూ ఉంటే మనోడు చెప్తాడు మనమేం పూజ చేయడానికి రాలేదు, ఇట్లాంటివన్నీ ఇక్కడ కామనేలే అని స్టార్ట్ చేయమంటాడు. ఇప్పుడు లైవ్ స్టార్ట్ అయింది. ముందుగా లైవ్ లోకి వచ్చి మంచి ఇంట్రడక్షన్ ఇస్తాడు. ఇప్పుడు ఓజో బోర్డు ఓపెన్ చేసి అందరూ దాని చుట్టూ కూర్చుంటారు. ఇప్పుడు ముందుగా స్పిరిట్ ఉందా లేదా అని చెప్పి అడుగుద్ది. అప్పుడే అక్కడ ఒకటి ఉంది అని తెలుస్తుంది. ఏ కన్నంలో నుంచో చూస్తా ఉంటది ఏడ నుంచో అని ఆవిడ అడుగుతుంది. మేము మాటికి వచ్చి నీళ్ళంతా గొల్ల చేస్తున్నాం కదా, నువ్వేం చేస్తున్నావు ఏం చేయకుండా అని అడుగుతాడు. దానికి ఈవిడ నేను బ్రాండెన్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటుంది. వింతగా చుట్టుపక్కల ఉన్నవన్నీ కదలడం స్టార్ట్ అవుతాయి. అప్పుడే ఈ చేతబడి చేసి ఆవిడ అడిగిద్ది తమ్ముడు ఈ బోర్డు ఎక్కడి నుంచి ఎత్తకొచ్చావమ్మా అంటే, దానికి ఈడు అంటే అది ఈ ఇంట్లోనే ఈ బేస్మెంట్ లోనే ఆ గోడ వెనకాల ఉంది, దాని మీద దీన్ని పగలగొట్టొద్దు తీయొద్దు అని ఏవో సింబల్స్ కూడా పెట్టున్నాయి, టెంప్ట్ అయి పెక్కొచ్చేసా అంటాడు. దానికి ఈవిడ భయపడిపోయి నేనేదో జోక్ గా లైవ్ లోకి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను రా, మీరేంటో ఇలా తగులుకున్నాను నన్ను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. అప్పుడు మన బ్రాండెన్ గాడు పోతే పో మేము చేసుకోలేమా అని డైరెక్ట్ గా అటు ఇటు ఏం క్వశ్చన్ లేకుండా దయ్యమా డైరెక్ట్ గా నాలోకి వచ్చేయి అంటాడు. ఆడియన్స్ అంతా ఇదేదో కామెడీ చేస్తున్నాడులే అనుకుంటారు. కట్ చేస్తే ఇప్పుడు ఫోన్ లో ఎవరు ఇద్దరు మాట్లాడుకోవడం చూస్తాం. ఒకటి ఇంకోటితో నేను కూడా లైవ్ చూశాను, నిజంగా అది అదేనా, అది అదే అయితే మనం ఆపాల్సిందే అంటాడు. ఇటు మరీ నిజంగానే దేనిలా ఉన్నాడు చూడడానికి. మనోడు లైవ్ లోకి వచ్చి నేను చాలా ట్రై చేశాను కానీ ఎందుకు అక్కడ ఏం జరగట్లేదు, కానీ నిజంగా అక్కడ దయ్యం ఉంది, నేను నిజం చెప్తున్నాను నమ్మండి అంటుంటాడు. అది లైవ్ లో వాళ్ళందరికీ మేబీ డబ్బులు వేయడం వాళ్ళంతా ఆపేసారేమో, ఇటు కామెడీ చేస్తున్నాడులే అని చెప్పి. అప్పుడే అక్కడికి మెడికల్ స్టూడెంట్ వస్తుంది. కాసేపటికి రొమాంటిక్ సీన్ జరుగుతూ ఉంటది. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేక నేను లేను, జయం అందేవా, సినిమా పేర్లు అని చెప్తారు. అలా నైట్ అయిపోయి ఉంటది. మనోడు వాళ్ళ అమ్మని కలవడానికి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ మనోడిని తిడుతూ ఉంటది. ఏంటమ్మా ఏంటి పనులు, ఇట్లాంటి పనులు మన ఇంటా వంట ఉన్నాయా ఏంటి, ఇవన్నీ చెయ్యొద్దు అంటది. అదే మన ఇంట్లో ఇట్లాంటి పనులు ఏమైనా చేసామనుకోండి సీపు గట్ట తిరగేసి టపా ఎలా కొట్టిద్దంటే అది చూడలేక దయ్యమే డైరెక్ట్ గా వచ్చేసి అమ్మ మీ కొడుకు నేను ఏం చేయనమ్మా ప్లీజ్ అమ్మా వాడిని కొట్టడం ఆపమ్మా అని అడిగిద్ది. అలా దయ్యమే బతిమలాడిద్ది. ఆ రకంగా కొట్టిద్ది. కానీ ఇక్కడ ఇదేదో స్కూల్ ఎగ్గొట్టి ప్యాకెట్ ఆడుతున్నాడు, వద్దమ్మా చేయొద్దమ్మా అని చెప్తున్నట్టుంది. అయితే ఈడు మాత్రం నేను అవన్నీ పట్టించుకొని నేను చెయ్యాల్సిందే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నాన్న కూడా నీట్ గా కూర్చొని మాట్లాడతాడు. ఇంకా మన ఇండియన్ నాన్నల గురించి మాట్లాడొద్దు. ఇట్లాంటి పనులన్నీ చేస్తే ముగి గుంట్లో పడేసి గొంతు మీద కాలు తొక్కుతాడు. వీళ్ళ నాన్న మాత్రం మనకి ఇక్కడ ఒక ట్విస్ట్ ఇస్తాడు. అదేంటంటే నువ్వు నా సొంత కొడుకు కాదు, నేను నిన్ను పెంచుకుంటున్నావు. అయితే ఇంతకీ నువ్వు ఎవరో కాదు, నువ్వు ఇప్పుడు ఒక ప్రీస్ట్ గురించి ఎదుగుతూ ఉన్నావు కదా, ఆ ప్రీస్ట్ చచ్చిపోయాడు. వాడు చిన్నప్పుడు మీ అమ్మకి ఎగ్జాజిజం చేస్తూనే చచ్చిపోయాడు. అంటే స్టార్టింగ్ లో ఎగ్జాజిజం చేశాడు కదా, ఆ అక్కయ్య వాళ్ళ కొడుకే ఈడు. ఇంట్లో పిల్లవాడు సౌండ్ వచ్చేది చెప్పానే స్టార్టింగ్ లో, ఈడే వాడు. అంటే రోజు వాడు వాడింటికి వెళ్ళి వాడింట్లోనే దిగుతున్నాడు. అందుకే ఇంట్లో సామాన్లు ఎక్కడ ఉన్నాయో బాగా తెలిసేడికి, కానీ ఆ విషయం ఈడికి తెలియదు. అయితే ఇప్పుడు ఈ నాన్న ఎవరో కాదు, అదే ఇన్ని పెంచుకుంటున్న ఈ నాన్న ఎవరో కాదు. స్టార్టింగ్ లో కెమెరా పెట్టి వీడియో తీసాడు కదా ఆయనే ఈయన. అప్పుడు ఏమైందంటే స్టార్టింగ్ లో పిల్లోడు సౌండ్ వినగానే దెయ్యం పైకి వెళ్ళింది. అప్పుడు అక్కడ ఏమైందంటే ఆ కెమెరామ్యాన్ అలాగే అతని యొక్క ఫ్రెండ్ ఇద్దరు కలిసి పైకి వెళ్ళి ఆ దెయ్యాన్ని లేపేస్తారు. ఆ తర్వాత ఈ కెమెరామ్యాన్ ఆ పిల్లోని తీసుకొచ్చి పెంచుకుంటా ఉన్నాడు. లాస్ట్ కి మనోడు హీరో అయ్యాడు. ఇప్పుడు
మనోడికి ఏం అర్థం కావట్లేదు అసలు. అంటే వీళ్ళ అమ్మ నాన్న ఇప్పుడే తెలిసింది ఆ షాక్ లో కాదు, వీడి బాడీలో ఏదో తెలియని విధంగా అవుతూ ఉంటది. బండి వేసుకొని పోతూ ఉంటే సడన్ గా దెయ్యం వీడి మీదకి వచ్చేసి కాల్లో వాడిని తోసేసి మీద పడి తంతా ఉంటది. కానీ చూస్తే అదంతా వాడి కళ. అంటే నిజానికి వీడికి ఆల్రెడీ దెయ్యం పట్టేసింది. మరి దెయ్యం ఇంట్లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయి నాలోకి అంటే రాకుండా ఉంటదా, డైరెక్ట్ గా మన హీరోయిన్ దగ్గరికి మెడికల్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి కాసేపు అచ్చిక బుచ్చికలు ఆడుకొని ఆ తర్వాత వీళ్ళకి ఫోన్ వస్తది. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏం తెలుస్తుందంటే మనోడి వాళ్ళ అమ్మ చనిపోయిందంట. దెయ్యం కాదు, మనోడిని పెంచుకుంటున్న వాళ్ళ అమ్మ. ఆ విషయం తెలియగానే వెంటనే ఇక్కడికి వస్తే ఆ ఇంటి చుట్టూ చాలా మంది పోలీసులు వచ్చేసి ఉంటారు. వాళ్ళ నాన్న చెప్తాడు సీసీటీవీ కెమెరాలో చూస్తే వాళ్ళ అమ్మ చాలా వింతగా బిహేవ్ చేసి అలా చనిపోయిందంట. అది చూడగానే మనోడికి పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఏం చేయాలో తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఈయన ఆపడానికి బాగా ట్రై చేస్తారు. కానీ వాడు అస్సలు అక్కడ మెంటల్ ఎక్కువైపోయి అడవిలోకి పరిగెడతాడు. ఇక్కడ ఇదంతా ఈడు చేస్తాడా దయ్యం చేస్తుందా అర్థం కాదు. పరిగెడుతూ ఉంటే పోలీసులు కూడా వెనకాల తుపాకీ పట్టుకుని పరిగెడుతూ ఉంటారు. తుపాకీ పట్టుకుని ఎందుకు పరిగెడుతున్నాడు, వాడేం చేశాడు ఇప్పుడు? వీడు అడవిలో పరిగెడుతూ లాస్ట్ కు టన్నెల్ లోపలికి వెళ్ళిపోతాడు. ఓ గుహ వస్తుంది, ఆ గుహ లోపలికి వెళ్ళిపోతాడు. గుహ లోపలికి వెళ్తూ ఉంటే అలా వెళ్తూ ఉంటే అదేదో భయంకరమైన వింత లోకం లాగా ఉంటది. అప్పుడే వింత జీవుల్లాగా ఎవరో చాలా మంది వచ్చి మనోని పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఏం జరుగుతుందో సడన్ గా ఇప్పుడు దాకా బానే ఉంది కదా, ఈ మూమెంట్ లో డైరెక్టర్ గారికి దెయ్యం పెట్టేసింది అనుకుంటా. అలా చాలా మంది వచ్చి మనోని గుహ లోపలికి పట్టుకొని పోతారు కదా. ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వచ్చింది. ఏంటంటే మనోడు వాళ్ళ అమ్మ ఉంది కదా, అదే మన స్టార్టింగ్ దెయ్యం, ఆవిడ్ని కూడా స్టార్టింగ్ ఎవరో ఇట్లాంటి దరిద్రపు కొట్టి ఎదవలే వచ్చి ఈ గుహలోకి లాక్కొని వెళ్ళి వాళ్ళంతా కలిసి మనోడు వాళ్ళ అమ్మని ఆ దెయ్యాన్ని చేతబడి చేసేసి ఓ దెయ్యం ఆవిడలోకి పంపించేస్తాడంట. దాని వల్ల ఆవిడకి దెయ్యం పట్టింది. ఇప్పుడు ఈయన్ని పట్టుకుని వెళ్ళారు కదా, వీడికి ఆల్రెడీ దెయ్యం పట్టింది కదా, మళ్ళీ ఎందుకు తీసుకొని పోతున్నావు? 2 సార్లు దెయ్యం ఎక్కిస్తారా? అదేమన్నా సెలైన్ బాటిల్ మాటికి ఎక్కిస్తే బలం రావడానికి? ఆల్రెడీ వాడికి వాడే ఎక్కించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఎక్కించేది ఏముంది? ఇప్పుడు ఆ గుహలోంచి బయటకు వచ్చేసి హాస్టల్ రూమ్ లోకి అలా వెళ్తాడు. అందులో రూమ్మేట్ ఉంటాడు కదా, వాడు రూమ్మేట్ దగ్గరికి వెళ్ళి చేతులకి అంటించుకొని టూల్ బాక్స్ లో నుంచి వాళ్ళ ఫ్రెండ్ ని చంపేస్తాడు. అయితే వీళ్ళ రూమ్మేట్ అప్పటికి ఆన్లైన్ లో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మనోడు అక్కడ కూర్చొని ఆన్లైన్ లోనే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ హిప్నటైజ్ చేసేసి అమ్మాయిని కూడా చంపేస్తాడు. వీడికి దెయ్యం పట్టిందా ఇంకేమైనా పట్టిందా? ఆన్లైన్ లో హిప్నటైజ్ ఎలా చేసాడు వీడు? ఓ పక్క మనోడు గర్ల్ ఫ్రెండ్ ఆ క్లే గాడు వీడి గురించి బాగా ఎత్తుతా ఉంటాడు. అప్పుడు ఇలా వీడు రోడ్డు మీద కనిపిస్తాడు. రోడ్డు మీద కనిపించే వాళ్ళందరూ నేసేస్తా ఉంటాడు. వెంటనే వీళ్ళు వెళ్ళి వాడి నెత్తి మీద టపాకని కొట్టి బండి మీద ఎక్కిచ్చేసి తీసుకొని పోతాడు. తీసుకొని వెళ్ళి వాడి గదిలో పడిగానే వాడు మంచం మీద నుంచి అలా గాల్లోకి వెళ్తాడు. అప్పుడే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాడిని ఆ రూమ్ లో చూసి ఆ క్లే దగ్గరికి వెళ్తూ బాబు మళ్ళీ స్టార్ట్ అయింది, వాడు మళ్ళీ స్టార్ట్ చేసాడు, వాడు గాల్లో రంగులు ఆటం ఆడుతున్నాడు, ఏదో చెయ్యాలి మనం అంటుంది. అప్పుడే వీడికి ఒక కాల్ వచ్చింది. ఎవడో చెప్తాడు మీ ఓడికి ఎగ్జార్జన్ చేసి నేను మొత్తం తగ్గిస్తాను, నాకు డబ్బులు కూడా ఏమొద్దు, కాకపోతే ఆ ఇల్లు ఉందే ఆ ఇల్లు ఆ ఇంట్లో చెయ్యాలంటాడు. అంతే. ఆ ఇల్లు ఏమో అడగడు. మనిషి అన్నోడు ఎవడు ఆ ఇల్లు అసలు తీసుకోడు. ఆ ఇంట్లోకి వాడిని తీసుకొని రండి అప్పుడే నేను చేస్తాను అంటాడు. ఓ పక్క పోలీసులు ఇక్కడ జరుగుతున్న విషయం అంతా అర్థమైపోద్ది. అంటే వాడు ఆన్లైన్ లో పెట్టి మీద అన్ని చేస్తున్నాడు కదా, ఎవడికి అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మనోడిని వాళ్ళ ఇంటికి అదే మనోడు సొంత ఇల్లు ఉందిగా అక్కడ బేస్మెంట్ దగ్గర తీసుకొని వచ్చేస్తాడు. ఒక ఎలాగో చేస్తున్నాం కదా డబ్బులు కూడా సంపాదించేద్దాం అని చెప్పి దీన్ని కూడా లైవ్ లో మళ్ళీ పెడతాడు. ఈ విషయం లైవ్ వల్ల పోలీసులకి డిటెక్టివ్లకి అందరికి తెలిసిపోద్ది. అప్పుడే అక్కడికి నేను చేస్తాను వాడు వచ్చాడు కదా ఎగ్జాజన్ చేస్తా అని చెప్పి వాడు అక్కడికి వచ్చి ఉంటాడు. వీడు వచ్చి మన బ్రాండెన్ తో మాట్లాడతాడు. నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, నిజానికి మీ అమ్మ కూడా నాకు తెలుసు, మీ అమ్మ లోపలికి దెయ్యం పంపించి చేతబడులు అవన్నీ చేసింది నేనే అంటాడు. ఆ విషయం తెలియగానే మనోడు ఫ్రెండ్స్ అక్కడే వాళ్ళ నాన్న కూడా ఉంటాడు. మనోడు పెంచిన నాన్న అందరూ షాక్ అయిపోతాడు. ఇడేం చేస్తాడు డైరెక్ట్ గా వెళ్ళిపోయి మనోడు కట్టేసి పెట్టాడుగా ఆ కట్లన్నీ ఇప్పేస్తాడు. మనోడు కట్లు ఇప్పగానే మనోడు డైరెక్ట్ గా ఏం చేస్తాను వాడు వచ్చాడు కదా, అదే మీ అమ్మకి చేతబడి చేశాను అని చెప్పాడు. వీడినే వేసేస్తాడు. కాకపోతే ఏం ఎక్స్పెక్ట్ చేశాడు, మీ అమ్మని చంపేశాను నిన్ను చంపేస్తాను అంటే పూజ చేస్తాను అనుకున్నాడేమో. ఆ తర్వాత వీడు వెళ్ళి వాళ్ళ నాన్నని చంపేస్తాడు. ఆ తర్వాత ఆ క్లే గాడు ఆ ఫ్రెండ్ గాడిని వాడిని లేపేస్తాడు. పాపం ప్రాజెక్ట్ చేస్తే జిరాక్స్లు తీసుకుందామని వచ్చాడు, లాస్ట్కి చచ్చిపోయాడు. ఇప్పుడు చివరిగా ఈ అమ్మాయిని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా చంపైపోతాడు. అప్పటికే అక్కడికి చాలా మంది పోలీసులు వస్తారు. డిటెక్టివ్ అలా వచ్చి మనోని కాల్ చేసి ఆయన తీసుకొని అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఈ లోపే వాడు చచ్చిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఆ దెయ్యంతో పాటు అదే అమ్మ వాళ్ళ కొడుకు ఇద్దరు దెయ్యాలు అయిపోయి అక్కడ ఉన్నారని చూపిస్తాడు. లాస్ట్ గా ఏం చూపిస్తాడంటే వాడు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా ఇంట్లో శుభ్రంగా అమ్మ సచ్చేట్లే దరిద్రుడని పడుకో ఉంటే, కానీ అప్పుడే ఏం తెలుస్తుందంటే అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని. ఆ దెయ్యంగాడు ఉన్నాడుగా ఆ దెయ్యంగాడు కొడుకు ఇప్పుడు అమ్మాయి కడుపులో పెరుగుతుంది. ఆ విషయం అలా తెలియగానే అక్కడతో ఆగిపోద్ది. ఇలాంటి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ ని చెక్ చేసి చూడండి. మంచి కొత్త వింత దెయ్యాల సినిమా ఏమైనా ఉంటే చెప్పండి, చేసేద్దాం. వీడియో వచ్చుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ. ఇవాళ మనం ఎలాయ్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఎలాయ్ అంటే ఇక్కడ బొడ్డాడు కనిపిస్తున్నాడు కదా, ఈడినేమే ఎలాయ్ అంటే వాళ్ళ పేర్లు వాళ్ళ ఇష్టం లేండి. మూవీ స్టార్ట్ అవగానే మన ఎలాయ్ గాడు ఆ పచ్చటి పొలాల్లో చల్లగాలి కోసం అలా పరిగెత్తుకుని పోతూ ఉంటాడు. అయితే సడన్ గా ఏమైందో తెలియదు కానీ వాడు గుండె పట్టుకొని దగ్గుతూ సడన్ గా కింద పడిపోతూ ఉంటాడు. ఎంత చిన్న పిల్లడికి హార్ట్ అటాక్ ఏమైనా వచ్చేసిందా అంటే ఏమో ఈ మధ్య న్యూస్లు చూస్తుంటే నిజంగా వచ్చిందన్న నమ్మకం తప్పట్లేదు. అయితే వీడికి వచ్చింది అది కాదు, వీడికి సడన్ గా ఊపి ఆగిపోద్ది, మొహం రెడ్డిగా అయిపోతా ఉంటది. అలా కళ్ళు దిగి పడిపోతాడు. కట్ చేస్తే నిద్ర లెగుస్తాడు. భయపడకండి కల కాదులేండి,
వాడు లేచాక చూస్తే మనకేం తెలుస్తుందంటే ఈ ఇలాయి గడికి పాపం ఒక జబ్బు ఉందంట. పాపం ఆ జబ్బు ఉన్నప్పుడు ఏమైందంటే ఇందాకిడు చల్లటి గాలి కోసం వచ్చాడన్నాను కదా, ఆ గాలి ఇడికి పడదంట. అంటే అది గాలి అంటేనే పడదు, భూమి యొక్క ఎన్విరాన్మెంట్ లో ఉన్న గాలి ఇడికి పడదంట. తల్లేంటి ప్రపంచంలో ఉన్న అన్ని రకాల జబ్బులు హాలీవుడ్ వాళ్ళకే వస్తాయి. ఇప్పుడు ఇలాయి వాళ్ళ మమ్మీ వచ్చి వాడికి చెప్పిద్ది, రామ్మ బయటికి పోదామని. అంటే అది హాస్పిటల్ కు పోదామని. మరి వీడికి దుమ్ము దూలంటే పడదు కదా. అంటే అందుకే వీడి కోసమే స్పెషల్ గా తయారు చేసిన ఒక సూట్ ఉంటుంది, అది వేసుకొని బయటకు వస్తుంటాడు. ఇది గాని లేకపోతే ఖచ్చితంగా వాడు బాడీ అంతా కాలిపోయిద్దంట. మనోడు జాగ్రత్తగా పోతా ఉంటే అప్పుడే సడన్ గా తట్టుకొని కింద నేల మీద పడిపోతాడు. దాని వల్ల సూట్ పగిలిపోద్ది. వీడికి గాలితో పాటు నేల కూడా పడడం లేదనుకుంటా. మీకు అనిపించవచ్చు అదే కొండగా పాపం పిల్లవాడికి బాగాలేక ఏడుతుంటే ఎందుకు వాడిని ఎక్కిస్తున్నామని. ఈ సీన్ గుర్తెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు దానికి టేప్ పెట్టేసి మళ్ళీ బండి వేసుకొని పోతూ ఉంటారు. బండిలో వాళ్ళ డాడీ ఏం చెప్తారంటే, ఇప్పుడు నేను నిన్ను ఒక డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తున్నాను, ఆ డాక్టర్ వరల్డ్ ఫేమస్, ఒక్కసారి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు అని చెప్పి వాళ్ళ బాబు పొద్దున స్టార్ట్ చేసిన బండిని అలా తీసుకొని పోతూనే ఉంటాడు. ముందు దట్టమైన అడవుల్లోంచి వెళ్తాడు, తర్వాత పొగమంచులోంచి పొలాల్లోంచి పోతాడు. చుట్టుపక్కలంతా భయంకరంగా ఉంటది. లాస్ట్ కి చూస్తే నిజంగానే ఏదో శ్మశానంలోకి వచ్చేస్తా ఉంటాడు. ఇదే ఇందాక చెప్పాడు కదా డాక్టర్ వాళ్ళ హాస్పిటల్ అంట. చూస్తుంటే ఇంట్లో లోపలికి వెళ్ళడానికి దెయ్యాలు కూడా భయపడతాయి అన్నట్టుంటది. అంటే ఇందాక వాళ్ళ బాబు కరెక్ట్ గానే చెప్పాడు, ఒకసారి ఇంట్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన ఛాన్స్ ఉండదు. అయితే బయట నుంచి హాస్పిటల్ దెయ్యాలు వెంటుకున్నాయన్నట్టు బూత్ బంగ్లాలో ఉన్నా అలా దగ్గరికి వెళ్ళగానే తలుపులు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి. ముందు ఇలాగే గానీ లోపల దోసేయమంటది. వీడు లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్ అయిపోయి వీడి మీదకి ఏదో గాలి వస్తూ ఉంటది. ఆ తర్వాత ఏవో మషిన్స్ పని చేస్తుంటాయి, అందులో నుంచి ఏదో లిక్విడ్ వస్తుంది. అంటే అవన్నీ వచ్చి వీడిని క్లీన్ చేస్తున్నాయి అనమాట. ఆ తర్వాత మన ఇలాగాడు అలా లోపలికి వస్తాడు. అదే ఇంటి లోపలికి వెళ్ళగానే డాక్టర్లు నర్సులు వచ్చేసి ఉంటారు. ఈవిడే మన డాక్టర్. ఈవిడ మనోడికి షేక్ హ్యాండ్ ఇచ్చి, నువ్వు ఇంకా భయపడాల్సిన పని లేదు, ఈ సూట్ ఇప్పేయొచ్చు అని చెప్పింది. ఈ ఇలాచీ గడికి ఏం అర్థం కాదు. ఈవిడ లోపల కూర్చొని పూజలు చేస్తుందా చేతబడులు చేస్తుందా. సడన్ గా ఈవిడ ఇంట్లోకి వచ్చాక నా జబ్బు తగ్గిపోయిద్దా అని ఆలోచిస్తాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పిద్ది అంటే, మా ఇల్లు ఎయిర్ టైట్, బయట గాలి లోపలికి కాదు, లోపల గాలి బయట కాదు, లోపలంతా మేము మెయింటైన్ చేసిన గాలి మాత్రమే ఉంటదంట. అట్ట ఉంటదో. నాలాగే ఈడికి కూడా ఈవిడ మొహం చూస్తే అస్సలు నమ్మబుద్ధి కాలేదు. వెంటనే వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి డాక్టర్ చెప్పినట్టు చెయ్యి అని చెప్పి కోట్ అంతా ఇప్పేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ కొడుకుని డైరెక్ట్ గా ముట్టుకొని వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ తర్వాత ఇలాగడికి సపరేట్ గది ఇస్తారు. వాడు ఆ గది లోపలికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసుకుంటాడు. అయితే అలా డైరెక్ట్ గా గాలి ధూళి మధ్యలో స్నానం చేసుకోవడం, అదే డాక్టర్ ఆంటీ ఇంట్లో ఉన్న గాలిలో స్నానం చేసుకోవడం చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత మనో డాక్టర్ చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇప్పుడు నిజంగానే డాక్టర్, నిజంగానే బాగా చేస్తావా, అంతకుముందు ఏమైనా బాగు చేసావా, ఇప్పుడు దాకా ఎంత పని చెప్పేసావు. మన డాక్టర్ ఆ క్వశ్చన్స్ అన్ని విని, నీలాంటి చాలా మందిని చూశాను, అంటే అది చాలా మందిని బాగు చేశాను, నువ్వు భయపడమాక అని చెప్పింది. ఆ తర్వాత శుభ్రంగా అదే గాలిలో తినేసి పడుకుంటాడు. పడుకుంటే అర్ధరాత్రి టైంలో వాడికి కిటికీ బయట నుంచి ఏవో సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. ఏంటా అని చెప్పి అద్దం దగ్గర పోతే అద్దం బయట ఎవడో నుంచో ఉన్నట్టు చిన్న పొగ మంచు లాంటిది ఏదో వచ్చింది. అంతే వెంటనే భయపడిపోయి వాళ్ళ అమ్మ నాన్న గది దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళి వాళ్ళ అమ్మని లేపుతాడు. ఇల్లు ఎందుకులేండి వీళ్ళ గురించి మాట్లాడకూడదు అండగా. ఈ హాలీవుడ్ వాళ్ళకి అందరికీ ఉన్న జబ్బు పరంగానే ఎంత చిన్న పిల్లవాడినైనా సపరేట్ గదిలో పడుకోబెట్టడం వీళ్ళ సాంప్రదాయం. అది నేను అర్థం చేసుకోగలను. కానీ వీడికి ఒంట్లో బాగాలేదు, వీడికి ఉన్న జబ్బు వల్ల ఆల్రెడీ వీళ్ళు కలిసి టైం కూడా స్పెండ్ చేయరు. ఇంకో పక్క తీసుకొచ్చి బూత్ బంగ్లాలో పడేసారు. ఈ టైంలో కూడా తీసుకొని పోయి ఇంకో గదిలో పడేయడం వీడిని అవసరమా. వీడు ఇప్పుడు ఇంకా భయపడిపోయి వాళ్ళ అమ్మతో పాటు అదే గదిలో పడుకుని పోతాడు. నెక్స్ట్ రోజు డాక్టర్లు మనోని పట్టుకొని పోయి ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకొని వెళ్తారు. ఇప్పుడు నేను ఎత్తపోయి టెస్ట్లన్నీ చేసి ఇంజక్షన్లు వేసి ఏదేదో చేస్తారులేండి. ఈ ఇంజక్షన్లన్నీ ఎందుకండి అంటే, ఈ ఇంజక్షన్ వల్ల బాడీ లోపల ఉన్న డెడ్ సెల్స్ అన్ని చచ్చిపోయి కొత్త సెల్స్ అన్ని వస్తాయని చెప్పింది. డెడ్ సెల్స్ మళ్ళీ చచ్చిపోతాయంట. అయితే వీడికి ఆ ఇంజక్షన్ వేయగానే సడన్ గా ఇందాక స్టార్టింగ్ లో చూసామే అదే గజ్జి వాడి బాడీ అంతా వచ్చేస్తూ ఉంటది. వీడికి గాలాడుతూ దమ కొట్టుకుంటా ఉంటాడు. సడన్ గా మళ్ళీ నిద్రలోంచి కళ్ళు తెరుతాడు. కలేం కాదులేండి, వాడు కళ్ళు దిగి పడిపోయాడంట. వీడు నిజంగానే సొంత కొడుకినా, ఎవడూ లేడైంది వాడు గదిలో. అయితే వాడు గదిలో ఉన్న కిటికీ మీదకి బయట నుంచి ఎవడో రాయిచ్చు కొడతా ఉంటాడు. మనోడు వెళ్ళి చూస్తే బయట ఒక అమ్మాయి నుంచో ఉంటుంది. ఈ అమ్మాయి వీడికి సిగ్నల్ ఇచ్చి పిలుస్తా ఉంటది. నార్మల్ గా పిలిచిందంతే మనోడు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అమ్మాయి వచ్చి ఏమడిగిద్దంటే, ఏటా నీకు కూడా అదే జబ్బుందా, అదే గాలి ధూళి పడకపోవడం, ఒళ్ళంతా గజ్జిరాడం, నేను ఎప్పుడు చూసినా నీలాంటి వాళ్ళని ఈ బూత్ బంగ్లాలో చూస్తుంటాను అని చెప్పిద్ది. అప్పుడు మనోడు అమ్మాయిని లోపలిగా అమ్మాయి ఇద్దరం కలిసి టీ తాగుదాం అని చెప్పి ఇన్వైట్ చేస్తాడు. దానికి ఆ అమ్మాయి పిల్ల కొంక అని చెప్పి అని వెళ్ళిపోద్ది. అప్పుడు మళ్ళీ మనోడు వాడు రూమ్ లోకి వెళ్ళిపోతూ ఉంటే వీటిని ఎవరో ఫాలో చేస్తున్నారు అని చెప్పి వీడు కనిపిస్తూ ఉంటది. ఎవడో అని చెప్పి వాడు లైట్ వేసి చూస్తే చాలా భయంకరంగా ఒక దెయ్యం దూరం నుంచి నుంచొని చూస్తా ఉంటది. అది నిజానికి లైట్ వేస్తున్నప్పుడల్లా వీడి దగ్గరకు వచ్చేస్తూనే ఉంటది. వీడు భయపడి దూరంగా పారిపోతూ ఉంటాడు. కానీ కొంచెం ముందుకెళ్ళినప్పుడల్లా లైట్ వేసి ఎక్కడ దాకా వచ్చిందా అని చూస్తా ఉంటాడు దయ్యాన్ని. అదేమో వేసినప్పుడల్లా బాగా దగ్గరకు వచ్చేస్తా ఉంటది. పాపం ఆ దయ్యం